దేశ చరిత్రలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు అన్నారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అర్బన్ టెక్స్ చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ యాంటీ ఎమర్జెన్సీ డే ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 50 సంవత్సరాల క్రితం కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కూడా కాలరాసి భారతదేశంలో అత్యయిక ఎమర్జెన్సీని విధించడం జరిగింది. చాలా దారుణం. ఆ రోజు ప్రజలకు ఎవరికి కనీస హక్కులు కూడా లేకుండే ఇందిరాగాంధీ గారి కొడుకు సంజయ్ గాంధీ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి బలవంతంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించి మొత్తం భారతదేశంలో ఉన్న విపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టించడం జరిగింది. ఒక్క తిహార్ జైల్లోనే 4000 మంది రాజకీయ ఖైదీలను అందులో నిర్బంధించడం జరిగింది. కొత్తగా జైళ్ళలో జాగలేకపోతే సిమెంట్ రేకులతోటి జైళ్ళు కట్టించిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అటువంటి